Welcome to Naresh Academy APPSC Group 2 Mains Exams Paper 2 Section B శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత కరెంట్ అఫైర్స్ లో టాపిక్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2023 ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నంబర్ 1 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2023 పొందిన వారి గురించి తెలపండి. 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలు అన్నే ఎల్హుల్లియర్, పియరీ అగోస్టినీ మరియు ఫెరెంక్ క్రౌజ్లకు వరించింది. జవాబు 1. పియర్ అగోస్టినీ. ఈ పియరీ అగోస్టినీ ఒక ఫ్రెంచ్ ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్మాసిల్ విశ్వవిద్యాలయం నుండి ఫ్రాన్స్ పీహెచ్డీ 1968 ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, కొలంబస్, అమెరికా. 2. ఫెరెంక్ క్రౌజ్ అటోసెకండ్ సైన్స్ లో పనిచేస్తున్న ఆస్ట్రియన్ హంగేరియన్ భౌతిక శాస్త్రవేత్త. అతను మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్ లో డైరెక్టర్ మరియు జర్మనీలోని మ్యూనిక్లోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్. 3. అన్నే ఎల్హుల్లియర్కు. అన్నే జెనీవివ్ ఎల్హుల్లియర్ ఒక ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త మరియు స్వీడన్లోని లండ్ విశ్వవిద్యాలయంలో అటామిక్ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఆమె అటోసెకండ్ ఫిజిక్స్ గ్రూప్కు నాయకత్వం వహిస్తుంది. క్వశ్చన్ నంబర్ 3 భౌతిక శాస్త్రంలో ముగ్గురు నోబెల్ బహుమతి విజేతలు ఏమి అభివృద్ధి చేశారు? జవాబు: ముగ్గురు నోబెల్ బహుమతి విజేతలు పియరీ అగోస్టినీ, ఫెరెంక్ క్రౌజ్ మరియు అన్నే ఎల్హుల్లియర్ ఎలక్ట్రాన్లు కదిలే లేదా శక్తిని మార్చే వేగవంతమైన ప్రక్రియలను కొలవడానికి ఉపయోగించే కాంతి యొక్క అటోసెకండ్ పల్స్లను ఉత్పత్తి చేసే మార్గాన్ని ప్రదర్శించారు. అణువు ఈ కేంద్రకం చుట్టూ ప్రయాణించే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల కేంద్రకంతో కూడి ఉంటుంది. ఎలక్ట్రాన్లు చాలా వేగంగా కదులుతాయి. వాటిని నిజ సమయంలో గమనించడం అసాధ్యం. వాటిని నేరుగా అధ్యయనం చేయడానికి ముందు శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్ల లక్షణాలను సగటుల ద్వారా అర్థం చేసుకున్నారు. ఎలక్ట్రాన్లను సంగ్రహించడం ఎందుకు కష్టం? ఎలక్ట్రాన్లు సెకనుకు 43 మైళ్ల వేగంతో కదులుతాయి. ఈ వేగం వారిని చాలా కాలంగా చదువుకోలేకపోయింది. వాటిని సంగ్రహించడానికి అటోసెకండ్ వంటి చాలా తక్కువ కాంతి పల్స్ అవసరం. క్వశ్చన్ నంబర్ 3 అటోసెకండ్ అంటే ఏమిటి? జవాబు: 2023 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలు అన్నే ఎల్హుల్లియర్, పియరీ అగోస్టినీ మరియు ఫెరెంక్ క్రౌజ్లకు వరించింది. అటోసెకండ్ అనేది ఆశ్చర్యకరంగా చిన్న యూనిట్. ఇది సెకనులో 1 క్వింటిలియన్ వంతుకు లేదా 18 సెకన్ల శక్తికి 10కి సమానం. దీనిని దృక్కోణంలో ఉంచడానికి విశ్వం యొక్క మొత్తం వయస్సును కవర్ చేయడానికి 1 సెకను విస్తరించినట్లయితే ఇది సుమారుగా 13.8 బిలియన్ సంవత్సరాలు. 1 అటోసెకండ్ సెకనులో 1 భాగమే అవుతుంది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 1 సెకనులో 1-10-18 అటోసెకన్లు మాత్రమే ఉండే కాంతి పప్పులను ఉత్పత్తి చేశారు. ఈ విధంగా ఉత్పత్తి చేయబడిన కాంతి యొక్క చిన్న పప్పులు ఎలక్ట్రాన్లు కదిలే లేదా శక్తిని మార్చే వేగవంతమైన ప్రక్రియలను కొలవడానికి ఉపయోగించవచ్చు. క్వశ్చన్ నంబర్ 4 అటోసెకండ్ ఫిజిక్స్ యొక్క అప్లికేషన్లు ఏమిటి? జవాబు: 1. ఎలక్ట్రాన్ డైనమిక్స్ ను అర్థం చేసుకోవడం. అటోసెకండ్ పల్స్ శాస్త్రవేత్తలు అణువులలోని ఎలక్ట్రాన్ల కదలికను ట్రాక్ చేయడానికి అనుమతిస్తాయి. ఎలక్ట్రాన్ ఉద్గారం మరియు అయనీకరణం వంటి ప్రాథమిక ప్రక్రియలపై వెలుగునిస్తాయి. 2. అడ్వాన్సింగ్ ఎలక్ట్రానిక్స్. అటోసెకండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ పరికరాల వేగం మరియు ఖచ్చితత్వాన్ని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మరింత సమర్థవంతమైన ఎలక్ట్రానిక్స్ మరియు వేగవంతమైన డేటా ప్రాసెసింగ్కు దారితీస్తుంది. 3. మెడికల్ డయాగ్నోస్టిక్స్. అటోసెకండ్ పల్సెస్ను వైద్య విశ్లేషణలో ఉపయోగించడం ద్వారా జీవ వ్యవస్థలలో వేగవంతమైన రసాయన ప్రతిచర్యలను పరిశోధించవచ్చు. ఇది ఔషధ అభివృద్ధి మరియు వ్యాధిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. 4. మెటీరియల్ సైన్స్. అటోసెకండ్ ఫిజిక్స్ పరిశోధకులకు అల్ట్రాఫాస్ట్ మెటీరియల్ పరివర్తనలను అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది.
ప్రత్యేక లక్షణాలతో అధునాతన పదార్థాల అభివృద్ధిని సులభతరం చేస్తుంది. 5 క్వాంటం మెకానిక్స్ అన్వేషణ అటోసెకండ్ పప్పులు క్వాంటం దృగ్విషయాలను పరిశీలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్వాంటం టెక్నాలజీల అవగాహన మరియు అభివృద్ధికి దోహదపడతాయి. 6 మెరుగైన ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీ అటోసెకండ్ పల్స్లను మార్చగల సామర్థ్యం జీవశాస్త్రం నుండి ఖగోళ శాస్త్రం వరకు ఉన్న రంగాలలో అనువర్తనాలతో అధిక రిజల్యూషన్ ఇమేజింగ్ మరియు స్పెక్ట్రోస్కోపీకి అవకాశాలను తెరుస్తుంది. క్వశ్చన్ నంబర్ 5 ఫిజిక్స్లో నోబెల్ గ్రహీత 5వ మహిళ ఎవరు? భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న 5వ మహిళ అన్నే ఎల్హుల్లియర్. ఆమె సాధించిన విజయం సైన్స్లో వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. 1 మేరీ స్కోడోవ్స్కా క్యూరీ 1903 2 మరియా గోపెట్ మేయర్ 1963 3 డోనా స్ట్రిక్ల్యాండ్ 2018 4 ఆండ్రియా మియాఘెజ్ 2025 5వ మహిళ అన్నే ఎల్హుల్లియర్ 2023 క్వశ్చన్ నంబర్ 6 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయులెవరు? 1 సర్ సివి రామన్. రామన్ ప్రభావం లేదా ప్రదర్శక మాధ్యమం ద్వారా ఏకవర్ణ కాంతిని వెదజల్లడంపై చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. ఈ పనికి అతను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందాడు. అటువంటి గౌరవాలు పొందిన మొదటి ఆసియా వ్యక్తి. 2 సుబ్రమణియన్ చంద్రశేఖర్ 1983లో భారతీయ నోబెల్ బహుమతి గ్రహీత. సుబ్రమణియన్ చంద్రశేఖర్ నక్షత్రాల నిర్మాణం మరియు పరిణామానికి ప్రాముఖ్యమైన భౌతిక ప్రక్రియల యొక్క సైద్ధాంతిక అధ్యయనాలకు 1983లో సుబ్రమణియన్ చంద్రశేఖర్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అతను మరో నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ మేనల్లుడు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.